ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ సైదా సూచనల ప్రకారం ప్రకాశం జిల్లా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పాలెటి మహేష్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మహాపరినిర్వాహణ దినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాలెటి మహేష్ మాట్లాడుతూ బీజేపీ ఆర్ఎస్ఎస్లు బాబాసాహెబ్ అంబేద్కర్ని అవకాశం ఉన్నప్పుడల్లా అవమానిస్తూ ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు మార్చేస్తూ ఈ దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హక్కులను ఈ బీజేపీ చిన్న చిన్నగా తొలగిచ్చేస్తున్నారంటూ రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరూ దేశాన్ని ప్రేమించేవాళ్లు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని, రాహుల్ గాంధీకి అండగా నిలబడాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకురాలైనటువంటి షర్మిలారెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రకాశం జిల్లా అధ్యక్షులైనటువంటి షేక్ సైదా గారి ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మహాపరినిర్వాణ దినమైన 69వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఘనమైన నివాళులు అర్పించాము. మనం చూసినట్టయితే ఈ ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్ళు రాజ్యాంగాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా నాశనం చేయాలని చూస్తున్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల హక్కుల్ని ఎప్పటికప్పుడు తీసేయాలని చూస్తున్నారు. అలాగే మొన్న అమిత్ షా గారు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించడం జరిగింది. ఆ పార్టీలో నాయకులు కూడా అవకాశం వచ్చినప్పుడల్లా బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానాలకు గురి చేస్తూ ఈ దేశంలో దళితుల మీద కానీ మైనారిటీల మీద కానీ ఎక్కడ లేని విధంగా గత 10 సంవత్సరాల నుంచి విద్వేషాలను నింపుతూ దాడులు చేస్తూ వాళ్ళ జీవితాన్ని ఆగమాగం చేస్తున్నారు. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాము, ఈ దేశాన్ని ప్రేమించే దేశ ప్రేమికులు ఎవరైనా సరే, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు అయినా సరే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి తమ మద్దతునిచ్చి రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరిచిందిగా కోరుచున్నాము. జై భీమ్, జై కాంగ్రెస్.